ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలం సృష్టిస్తూ అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న నకిలీ మద్యం వ్యవహారంపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలిపీఠం మీదకు నెట్టడంపై ఇప్పటికే రాష్ట్రంలో నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమల చంద్రబాబు ప్రభుత్వం మార్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ మద్యం రాకెట్ను అరెస్ట్ చేయాలని, మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలన్న డిమాండ్తో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ ఆఫీసుల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలం సృష్టిస్తూ అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న నకిలీ మద్యం వ్యవహారంపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలిపీఠం మీదకు నెట్టడంపై ఇప్పటికే రాష్ట్రంలో నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమల చంద్రబాబు ప్రభుత్వం మార్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ మద్యం రాకెట్ను అరెస్ట్ చేయాలని, మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలన్న డిమాండ్తో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ ఆఫీసుల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించనుంది.